అయ్య బాబు ఏంటన్నా బోటేసుకున్న మనోడు అలా తిరుగుతున్నాడు. ఏంటి భలే తిరుగుతున్నాడే. చెరువులో వల్లాగేటప్పుడు ప్లాంటిన్ తినకుండా మనోడు ఆ విధంగా తిరుగుతున్నాడు. మనోడైతే పడి లేచి మళ్ళీ పరిగెడుతున్నాడు. ఇంకా నేనైతే ఈ రోజు చేపల పట్టుబడికి అయితే వచ్చాను. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే కొల్లేరు. మేస్త్రి అయితే చెరువులో వల్ల అయితే వదిలేసుకుని కుర్రలను అయితే లోపల తీసుకెళ్లి ఒక్కొక్కరుగా అయితే చెరువులో దింపుకుంటూ అయితే వస్తారు. మేస్త్రి గారి పేరు వచ్చి జి శేషారావు మేస్త్రి పెన్మాకలంక అనమాట. ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో అక్వారీ రైతులు గానీ మరియు రైలు చెరువు వంటలు గానీ గమనిక మీకు రైలు చెరువులు ఉన్న చేపల చెరువులు ఉన్న రూప్ చందు చెరువులు గానీ పంకాస్ చెరువులు గానీ ఆయన నీట్ గా అయితే లాగుతారు. చెరువులు ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఉన్నా పర్వాలేదు, వాళ్ళ దగ్గర అయితే వ్యాన్ సౌకర్యం కూడా ఉన్నది. ఆయన నంబర్ అయితే డిస్ప్లే మీద ఇస్తున్నాను. ఎలాంటి చెరువు అయినా ఎంత పెద్ద చెరువు అయినా ఆయన అయితే నీట్ గా లాగుతారు. ఈ బ్యాచ్ లో ఇంచుమించుగా కుర్రలు అనేది ఎక్కువగా ఉంటారు, చాలా యాక్టివ్ గా అనేది వర్క్ చేస్తారు. ప్రెసెంట్ అయితే ఆయన నందిగమలంక వెంకటరాజు గారి చెరువు అయితే లాగుతున్నారు. ఈ చెరువు వచ్చేసి ఇంచుమించుగా 3-4 డేస్ నుంచి అయితే వర్క్ అనేది చేస్తున్నారు. మీ చెరువులు ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, వాళ్ళు దూర ప్రదేశాలు కూడా వెళ్లి చెరువులు చేపల చెరువులు అనేది లాగుతూ ఉంటారు. ఇప్పటికప్పుడు ఊరు రావడానికి ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఈ చెరువు ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ అన్ని రోజులు తగ్గట్టు వారు సామానాలు మరియు నిత్యావసర సరుకులు ఇచ్చుకుని మీ చెరువు దగ్గరికి అయితే వస్తారు. ఈ చెరువులు ఏమైనా పెట్టుబడికి పట్టాలనుకుంటే ఈ మేస్త్రిని అయితే సంప్రదించండి. ఆయన అయితే మీ చెరువుని చాలా నీట్ గా అనేది లాగి పెడతారనమాట. ఇంకా మేము లాక్కొచ్చిన వల అయితే చేపలతో బలంగా వారకు రావడానికి మరి కొద్దిసేపట్లో అయితే వారకు అయితే ఎక్కుతుంది. గట్టు మీద అయితే రాడ్డు వేసి రాడ్డు మీద నుంచి వల అయితే సహాయంతో అయితే వల అయితే లాగుతాము. అలా లాగిన వల అయితే ఆడవాళ్ళు పడవలోకి అనేది లాక్కుంటూ ఉంటారు. ఈ పనిలో ఆడవాళ్ళకి వచ్చేసి ఈ పని అయితే ఎక్కువగా ఉంటుంది. చెరువులో చేపలు గట్టు మీద వేసిన తర్వాత కాట పెట్టడానికి ఆడవాళ్ళు ఉంటారు. అయితే గట్టు మీద రాడ్ అయితే వేసి రాడ్డు మీద నుంచి వల అయితే లాగుతున్నాం. ట్రాక్టర్ సహాయంతో అలాగ వల అనేది వేసి లాగుతూ ఉంటాము. అలా ట్రాక్టర్ సహాయంతో లాగిన వలనైతే ఆడవాళ్ళు పడవలోకి లాక్కుంటూ ఉంటారు. ఆ వలల వెనక మళ్ళీ తిరుగుతుంది చూడండి. ఆ బోట్ అయితే చేపల కండిషన్ రావడానికి అయితే తిరుగుతారు. వాటర్ అయితే దగ్గర పడిపోయింది. ఇంకా మేమైతే గుంటి వేసి రెడీగా ఉన్నాం అనమాట సరికి అయితే పైకి వేయడానికి. కమింగ్ సూన్ నెక్స్ట్ వీడియో మళ్ళీ పార్ట్ 2 లోకి తీసుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్ట్ గారి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేఆర్కే కొల్లేరు.